ఆ జిల్లాలో ఎంపీకి సొంత పార్టీ లీడర్లే చుక్కలు చూపిస్తున్నారా? తన నియోజకవర్గంలో ఎంపీ పర్యటిస్తున్నా ఆ ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదా? కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఆ ఎంపీకే ముప్పతిప్పలు పెడుతున్న ఎమ్మెల్యేలు ఎవరు? మా అసెంబ్లీ నియోజకవర్గంలో మీరు తిరిగేది లేదని చెప్పకనే చెబుతున్నారా? సొంత పార్టీ లీడర్ల తీరుపై ఎంపీ కూడా గుర్రుగా ఉన్నారా? ఏ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ జిల్లా ఎమ్మెల్యేలతో పొసగడం లేదో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న లోక్సభ నియోజకవర్గం జహీరాబాద్. ఈ లోక్సభ స్థానంలో విభిన్న పరిస్థితులు, భిన్న వాతావరణంతో త్రిభాషా సంగమంగా పేరుంది. తెలంగాణ సరిహద్దులో ఉన్న జహీరాబాద్ నియోజకవర్గంలో కన్నడ, మరాఠీ, తెలుగు భాషలు మాట్లాడుతారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా జహీరాబాద్ నియోజకవర్గానికి పేరుంది. జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలు ఉండగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జహీరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గత ఎన్నికలో సురేష్ షెట్కార్ విజయం సాధించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీబీ పాటిల్ పై సురేష్ షెట్కార్ గెలుపొందారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ, ఎల్లారెడ్డి, జుక్కల్, కామారెడ్డి నియోజకవర్గాలు ఉన్నాయి. జుక్కల్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి తోట లక్ష్మీకాంతరావు, ఎల్లారెడ్డిలో కె మదన్మోహన్ రావు, బాన్స్వాడలో పోచారం శ్రీనివాసరెడ్డి, కామారెడ్డి నుంచి బీజేపీ నుంచి కాటిపల్లి వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. కామారెడ్డి జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాలకు గాను ప్రస్తుతం 3 స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఎంపీగా సురేష్ షెట్కార్ గెలిచినా సొంత పార్టీకి చెందిన 3 ఎమ్మెల్యేలు లీడర్లే లైట్ తీసుకుంటున్నారట. ఎంపీ సురేష్ షెట్కార్ హాజరవుతున్న ప్రతి మీటింగుకు కామారెడ్డి జిల్లాకు చెందిన 3 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ పరిస్థితి ఎలా ఉందో ప్రస్తుతం సురేష్ షెట్కార్ పరిస్థితి అదే విధంగా తయారైందట. కామారెడ్డికి చెందిన సీనియర్ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీతో మాత్రం సురేష్ షెట్కార్ కు సఖ్యత ఉన్నా మిగతా ఎమ్మెల్యేలతో మాత్రం సఖ్యత లేదట. అయితే రాష్ట్ర మంత్రులు వచ్చిన సమయంలో మాత్రమే ఎంపీ షెట్కార్ కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తోన్నా మిగతా సమయంలో ఇటువైపు కన్నెత్తి చూడటం లేదట సదరు ఎంపీ. తాజాగా కామారెడ్డి కలెక్టరేట్ లో జరిగిన దిశ సమావేశానికి జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ హాజరయ్యారు. తన పార్లమెంటు పరిధిలోని 4 ఎమ్మెల్యేలకు కూడా ఆహ్వానం పలికారు. కానీ ఈ సమావేశానికి కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి హాజరయ్యారు తప్ప సొంత పార్టీలోని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు రాలేదు. ఈ 3 ఎమ్మెల్యేలు కొద్ది రోజులుగా ఎంపీ హాజరయ్యే సమావేశాలకు డుమ్మా కొడుతున్నారట. ఇదిలా ఉంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ సొంత నియోజకవర్గాల్లో జరిగే ఏ కార్యక్రమానికి ఎంపీ సురేష్ షెట్కార్ కి ఆహ్వానం పలకడం లేదట. ఇందుకు కారణం కాంగ్రెస్ లోని గ్రూపు తగదాలేనట. కామారెడ్డి జిల్లాలో ఎంపీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. కేవలం అధికారులు సమాచారం ఇస్తున్న ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఎంపీ షెట్కార్ జహీరాబాద్, నారాయణ్ ఖేడ్, హైదరాబాద్ లకే పరిమితమవుతున్నారు. ఎంపీ ఎన్నికల్లోనూ సురేష్ షెట్కార్ కు ఈ 3 ఎమ్మెల్యేలు సహకరించలేదట. అందుకే ఈ 3 ఎమ్మెల్యేలు ఎంపీతో ఎడమొహం పెడమొహంగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చిందనే సంబరం ఉన్నా ఇక్కడ పరిస్థితి మాత్రం భిన్నంగా మారింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పెద్ద దెబ్బే పడుతుందని నేతలు భావిస్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లోపు సమస్యను పరిష్కరిస్తేనే ప్రయోజనం ఉంటుందని, లేని పక్షంలో తీవ్ర నష్టం జరుగుతుందని జిల్లా నేతలు పార్టీ పెద్దలకు చెబుతున్నారట. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేల పంచాయతీని పార్టీ పెద్దలు ఎలా పరిష్కరిస్తారో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి మరి.